దేవునికి ఉన్నట్టుగానే రాజ్యం వీడికి కూడా కావాలనుకుంటాడు. దేవుడికి ఉన్నట్టుగానే వీడికి కూడా పిల్లలు కావాలనుకుంటాడు. అంటే దేవుడు ఒరిజినల్ కదా, దేవునికి డూప్లికేట్ చేస్తూ ఉంటాడు వీడు ఎప్పుడు కూడా. సాతాను గాడి పని ఏంటంటే డూప్లికేట్ను సృష్టించడం. ఒరిజినల్ వాడి జీవితంలో ఎప్పుడు చేయలేడు. మన సపోర్ట్ లేకుండా వాడు మనల్ని ఏం చేయలేడు. ఇది మొదటి పాయింట్. రెండవది, దేవుడు పర్మిషన్ కూడా వాడికి కావాలి. మొదటగా మన కోఆపరేషన్ వాడికి కావాలి. మన కోఆపరేషన్ కోసం వాడు ఒక రిక్వెస్ట్ మన దగ్గర పంపుతాడు. వాడొక్క మెసేజ్ పంపితే ఇక ఆ రోజంతా అతలాకుతలం అయిపోతాం. ఇది సాతానుగాడు పంపిన మెసేజా, దేవుడి దగ్గర నుంచి వచ్చిన మెసేజా అని పసిగట్టలేరు. పేతురయ్య గారు అంటారు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగులాడుచూ ఉన్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? మన తలంపుల్లోనే తిరుగుతాడు. వాడేసిన ఆ చెడు తలంపు మీ మైండ్లో, తలంపుల్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫైలు పట్టుకొని పాతాళానికి వెళ్తాడు సాతానుగాడు. పాతాళానికి వెళ్ళి, ఇదిగో ఫలానా వ్యక్తి నేను పెట్టిన తలంపులను పెంచి పోషించాడు అని పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఉన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకుంటాడు. ఇక ఆ ఫైల్ తీసుకుని ఎక్కడికి వస్తాడు తెలుసా? పరలోకానికి వెళ్తాడు. అబ్బా బొలే చెప్పారు, ఇది ఎక్కడుంది అని మీరు అడుగుతారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు కనుక మనం చదివితే, దేవదూతలో యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినం ఒకటి వచ్చింది. అదే రోజు సాతానుగాడు కూడా ఒక ఫైల్ తీసుకొని వెళ్ళాడు. అసలు యోబు గారి పరిస్థితి ఏంటి? మంచి పేరు, పలుకుబడి, మంచి విశ్వాస వీరుడు, ప్రార్థనా యోధుడు, అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, సత్యవర్తనుడు, ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వాడిలో ఉన్న అతనిలో ఉన్న ఒక అవలక్షణం ఏంటయ్యా అంటే, ఏదైతే తాను చెడు అనుకుంటాడో ఆ చెడు గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. మనలో చాలామంది కూడా మంచి విశ్వాసంలో బ్రతుకుతూ ఉంటారు. దేవుడు ఇప్పుడు ఆశీర్వదించాడు కానీ బ్రదర్, ఒకవేళ నా ఉద్యోగం పోతే నా బ్రతుకేం కావాలి, నా పిల్లలు ఏం కావాలి, నా భవిష్యత్తు ఏం కావాలి, నా పిల్లలు అనాథలైపోతారు. ఏమంటే అసలు ఈ దరిద్రాన్ని అంతా ఊహించుకోమంటున్నాడు. మీరు ఊహించుకోవాల్సింది ఏంటి? నేను బాగుంటా, ఈ ఉద్యోగంలో నాకు ప్రమోషన్ వస్తుంది, నా జీతం పెరిగిద్ది, నాకు మంచి గౌరవం లభించబోతుంది, ఇది కదా నువ్వు అనుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు ఇంకా బాగుంటాను అనుకోవాలి కదా. యోబు గారు ఏమనుకుంటున్నాడంటే, నా పశువులు పోతే, నా మందలు పోతే, నా ఒంటెలు పోతే, నా పనులు పోతే, నా పిల్లలు చేస్తే ఏంటి ఈ దరిద్రపు ఆలోచనలు? ఇంత విశ్వాసవీరుడు, యథార్థవంతుడు, ఎంత దౌర్భాగ్యం చూడండి. చెడ్డ తలంపులు రాగానే వాటికి బీజం వేస్తున్నారు, వాటికి నీళ్లు పోస్తున్నారు, ఎరువు వేస్తున్నారు, వాటిని పెంచి పోషించి ఏమైపోతున్నారు? ఏదైతే అనుకుంటున్నారో వాటికి బలైపోతున్నారు, పాతాళపు అనుభవాల్లోకి దిగజారిపోతూ ఉన్నారు. వాడు నెగిటివ్ థాట్స్ ద్వారా విశ్వాసులను సైతం పడగొడతాడు. నేను గొప్ప పాస్టర్ గారిని కదా, నేను గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తాను కదా, నేను గొప్ప విశ్వాస వీరుణ్ణి కదా, ఏం లేదు అక్కడ, నిల్లు నువ్వు అనుకుంటున్నావేమో. వాడి తలంపుల్లో దావీదు గారు కూడా సరిపోలా పడిపోయాడు. యోబు గారినే ఎక్కడ కూర్చోబెట్టాడు? బూడిదలో కూర్చోబెట్టాడు. దావీదు గారి జీవితానికి ఒక మాయని మచ్చ తలంపులేనండి, తలంపుల్లో తీసుకొస్తాడు. అందుకే మనం ఇప్పుడు కూడా ప్రభువుని వేడుకోవాలి. 2 రిజెక్ట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కొట్టాలి. తలంపు వచ్చిందా, కొట్టు రిజెక్ట్. ఏమంటే ఆప్షన్ ఉందా కదండి, ఎందుకు ఉపయోగించుకోరు? వాడి పేరు దొంగ అని ఉంది కదా బైబిల్లో, వాడు దోచుకుని వాడు అని ఉంది కదా బైబిల్లో, వాడు హంతకుడు అని ఉంది కదా బైబిల్లో, ఉందా లేదా? వాడు అబద్ధికుడు అని కూడా ఉంది కదా బైబిల్లో, వాడు గొప్ప హ్యాకర్ అండి, వాడు నీ రక్షణను హ్యాక్ చేస్తాడని ఉంది కదా బైబిల్లో. మరి ఎందుకు అర్థం కాదు నీకు? ఎన్నో ప్రసంగాలు వింటావు, మళ్ళీ ఎక్కడికి వచ్చేసరికి వాడొక సిగ్నల్ పంపగానే, వాడొక తలంపు నీ మెదడులో వేయగానే ఇక అంతే, నీ హృదయంలో తిరుగుతా ఉంటుంది, నీ మైండ్లో, నీ హృదయంలో, నీ ఒంటి నిండా అదే తిరుగుతా రోజులు అలా గడిపి ఒకరోజు ఏదైతే నువ్వు అనుకున్నావో అదే వచ్చి చేరిద్ది నీ ఇంట్లో. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. మీరు వాడు పంపే ప్రతి తలంపుని రిజెక్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే కోఆపరేట్ చేస్తున్నట్టు,
రిజెక్ట్ చేస్తే ఎదిరించినట్లు. ఇప్పుడు యోబు గారు ఏదైతే అనుకున్నాడో, ఏదైతే ఆలోచించాడో, ఏదైతే తలంచాడో, ఏదైతే యాక్సెప్ట్ చేశాడో దానిని దేవుడు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? యోబు గారు మైండ్లో అదే తిరుగుతూ ఉంది. సాతానుగాడు బిల్లు తీసుకుని వెళ్ళిపోయాడుగా, యోబు గారిది ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడుగా. ఇక తప్పలేదు, దేవునికి యాక్సెప్ట్ చేశాడు. సరే చూద్దాం. కానీ అయితే దేవుడు అన్నిసార్లు నిన్ను పాతాళపు అనుభవాల్లోకి తీసుకెళ్లాలని యాక్సెప్ట్ చేయడు. నీ విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి యాక్సెప్ట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను శ్రమలకు అప్పగిస్తున్నాడంటే నిన్ను పడగొట్టడానికి, పాతాళ గర్భంలో నిన్ను పాతి పెట్టడానికి యాక్సెప్ట్ చేయడు. ఏ విధంగా అయినా సరే వీడిలో ఉన్న తలంపులు, నెగిటివ్ తలంపులని తీసేసి పాజిటివ్ తలంపులతో నింపి వీడిని రెండంతలుగా ఆశీర్వదించాలి. అందుకోసం ఆయన ఆ ఫైల్ మీద సంతకం పెడతాడు. యోబు గారిని దేవుడే అప్పచెప్పాడండి సాతానికి. ఎందుకంటే యోబు గారిలో ఒక నెగిటివ్ అనేది తిరుగుతూ ఉంది, నెగిటివ్ థాట్స్ తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడుందన్నమాట? యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఇంత వస్తే ఇంకెందుకు నెమ్మది ఉంటుంది అంటున్నాడు 26వ వచనంలో. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. యోబు గారి తలంపులు ఇవే తిరుగుతున్నాయి. ఇక అదే సంవత్సరాల కొలది తన మైండ్లో తిరిగింది. ఒక్కరోజు స్టాంపు పడిపోయింది. పాతాళంలో స్టాంపు, పరలోకంలో స్టాంపు, 2 చోట్ల స్టాంపు పడిపోయింది. సీలు పడిపోయిందా? ఇక వచ్చింది. ఇక సాతానుగాడు వచ్చేసాడు. ఇక దూరిపోయాడు. అంతే క్షణంలో. వాడు గాలి అండి, ఆ వాయువు క్షణంలో దూరిపోయాడు. పట ఆస్తి అంతా పోయింది. పట పిల్లలందరూ పోయారు. సీను ఒక్కసారి చూస్తే పోయి బొడిదలో కూర్చున్నాడు. ఇదే ఊహించుకున్నాడు, ఇదే తలంచాడు, అదే జరిగింది. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకొచ్చే పీడకలలు, నీకొచ్చే తలంపులు అన్ని దేవుడి దగ్గర నుంచి రావు. అసలు పీడకలలు, చెడ్డ తలంపులు, నెగిటివ్ థాట్స్ ఎప్పుడు దేవుడు మీకు ఇవ్వడు. దేవుడు దర్శనాలు ఇస్తాడు, కలలు ఇస్తాడు. అయితే వాటిలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరములైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రాసి పెట్టుకోండి. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, ప్రతి దానికి భయపడుతున్నావు, ప్రతి దానికి దిగులు పడుతున్నావు, ప్రతి దానికి పారిపోతున్నావు, భయపడిపోతున్నావు. ఇక అదైపోయింది ఇదైపోయింది అని చెప్పేసి అలజడికి గురి అవుతున్నావు. బయటికి వెళ్ళిపోతే యాక్సిడెంట్ అవుద్దేమో, నేను కారులో పోతుంటే ఏదైనా జరిగిద్దేమో, మా పిల్లలకు అది అవుద్దేమో, ఇది అవుద్దేమో, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వేమో, మేము సొంత ఇల్లు ఇంకా కట్టుకోలేమేమో, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రాదేమో. నాకు తెలుసు, నాకు రాదని నాకు తెలుసు బ్రదర్, నాకు ప్రమోషన్ ఈ సంవత్సరం రాదని నాకు తెలుసు. నువ్వే అనుకుంటుంటే నీకేమవుతాడు? నువ్వు అలా అనుకుంటుంటే ఒకరోజు నీ బాస్ వింటాడు, వాడే రాదంటున్నాడుగా, ఇక నేను ఎందుకు ఇవ్వాలనుకుంటాడు. కొంతమందిని అడుగుతాం కదా, బ్రదర్ నువ్వు అసలు పరలోకానికి వెళ్తావా? వీడు అంటాడు, అసలు పరలోకానికి మెట్లెక్కే అవకాశం నాకు దొరికిద్ది అంటావా? ఇదే నెగిటివ్ తలంపు. ఆయన నీకు ఎప్పుడో ఇచ్చాడు పరలోకం. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో, బాప్తీసం తీసుకున్నావో, అప్పుడే నీకు పరలోకంలో నీ పేరు రాయబడింది. దేవుని యొక్క సభాపర్వతం ఎలా ఉంటుందో, సాతానుగాడు కూడా పాతాళంలో అలాంటి నకలు, అలాంటి డూప్లికేట్ సభాపర్వతం పెట్టుకుంటాడు. పరలోకంలోనూ 24 మంది పెద్దలు ఎలా ఉంటారో, వీడి దగ్గర కూడా 24 మంది పెద్దలు ఉంటారు. ఇప్పుడు మనకు నెగిటివ్ థాట్స్ రాగానే వాడు బిల్లు తీసుకొని వాడి దగ్గర 24 మంది పెద్దలతో ఆమోదముద్ర వేయించుకొని వచ్చేస్తాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నారుగా, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోతాడు. పాతాళంలో ఉన్న పార్లమెంట్కి, పరలోకంలో ఉన్న పార్లమెంట్కి తిరుగుతూ ఉంటాడు. ఎవరి ఫైలు? నీ ఫైలు పట్టుకొని తిరుగుతాడు. ఎప్పుడు? నీ తలంపులు, నీ ఉద్దేశాలు చెడ్డవైనప్పుడు, నెగిటివ్ థాట్స్తోనూ నింపబడినప్పుడు, వాడు పంపిన చెడు తలంపులను, నెగిటివ్ థాట్స్ అన్నిటిని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ బిల్లు, నీ ఫైలు పాతాళానికి వెళ్ళింది. వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారండి. కాబట్టి నీ థాట్స్ జాగ్రత్తగా ఉండాలి. సాతానుగాడు నీ దగ్గరకు వచ్చి అన్నాడు, నువ్వు పడిపోతావు, నేను నిన్ను పడగొడతాను అంటాడు. వెంటనే నువ్వేమన్నానంటే మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఎత్తుకొని, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. నువ్వు పడగొడతావు కరెక్టే, కానీ నేను నిలబడతా.
వాగ్దానం ఉందగా. వాడు నీకు పంపే నెగిటివ్ థాట్స్ అన్నిటికీ దేవుని వాక్యంలో ఉన్న పాజిటివ్ వాగ్దానాలని జతపరచాలి. అర్థమవుతుందా? అప్పుడు బిల్ పాస్ అవుతావు. అన్నీ రిజెక్ట్ అయిపోతాయి. వాడు అంటాడు, నేను నిన్ను జయిస్తాను అని అంటాడు. అరే, నిన్ను నా ప్రభు ఎప్పుడో జయించాడు, కాబట్టి నేను జయశాలి యొక్క కుమారుణ్ణి, నిన్ను నా పాదముల కింద వేసి తొక్కుతాను అని నువ్వు అనాలి. వాడు అంటాడు, నీకు క్షేమం కలగదు. వెంటనే నువ్వు అనాలి, కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ చరణంలో ఉంటుంది, నేను బ్రతుకు దినములన్నీయు కృప క్షేమములే నా వెంట వచ్చును, నేను నీకు నివాసం లేకుండా చేస్తాను అని అంటాడు. నువ్వు అనాలి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేయుదును. వరే, నువ్వు నాకు ఇక్కడ నివాసం లేకుండా చేస్తావేమో, నాకు పరలోకంలో ఉందిరా అసలు నివాసం అని అనాలి. నా బతుకైపోయింది, ఇక నాకు సిగ్గే మిగిలిపోయింది అని ఒక సిగ్నల్ నీకు పంపుతాడు. నువ్వేమనాలి? అదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం ఉంటుంది, నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరు అని నా ప్రభు చెప్పాడు. ఇక నేను సిగ్గుపడను, అవమానాలు రాని, దుఃఖం రాని, వేదన రాని, శోధన రాని, నేను సిగ్గుపడను. నా ప్రభు నన్ను సిగ్గుపడనివ్వడు. వాడు పంపే ప్రతి నెగిటివ్ సిగ్నల్కి నువ్వు రిజెక్ట్ కొట్టి పాజిటివ్ దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టుకొని నీ తలంపులో నింపాలి. వాడు అంటాడు, నీకు గర్భఫలం రాదేం రాదు, ఇక నీ గర్భం ఎంత, ఇక ఇట్లానే ఒడిసిపోవాల్సిందే, మగ్గిపోవాల్సిందే అని అంటాడు. నువ్వు అనాలి, ఒరే పిచ్చోడా, నా ప్రభు చెప్పాడురా, వాగ్దానం చేశాడురా, నమ్మదగినోడురా, శారా గర్భాన్ని తెరిచాడురా, రాహేలు గర్భాన్ని తెరిచాడురా, హన్నా గర్భాన్ని తెరిచాడురా. నా ముందు చాలామంది విశ్వాసులు ఉన్నారు, అలాంటి ఉడిగిపోయిన గర్భాలనే తెరిచాడు. ఏ వయసులో అయినా నా గర్భాన్ని కూడా నా ప్రభు తెరుస్తాడు. నాకు నిశ్చయత ఉంది, తలంపు నింపుకోవాలి. అంటే నేను వివాహం కాదు అని అంటుంటాడు వాడు. నీకు వివాహం జరగదు, నీకు సంవత్సరాలు పెరిగిపోయినాయి, నీకు ఎప్పుడో జరగాలి, ఇంకా జరగలేదు, ఇక నీకు అవ్వదు అని అంటాడు. అరే బాబు, అవుద్ది, దేవుడు చేస్తాడు, నిశ్చయముగా చేస్తాడు అని అనాలి. నువ్వు నమ్మాలి. అసలు నువ్వే నమ్మకపోతే, వాడు నెగిటివ్ థాట్స్ పెట్టుకొని నువ్వే ఆలోచన చేస్తే అది ఎప్పుడు జరిగిద్ది, ఎప్పుడు జరగదు. మంచి ఉద్యోగం గురించి కూడా నువ్వు అనుకోవాలి. నేను ఎప్పుడు ఇదే చిన్న ఉద్యోగంలో ఉండాలా, నేను ఎప్పుడు ఎదగనా, ఎదుగు బొదుగు లేని జీవితం అని కృంగిపో మాకు. వాడు పంపిన సిగ్నల్ ఇదంతా, ఆ కృంగిబాటంతా వాడిచ్చేదే. ఒరే, మా మోర్దెకయ్య గారు ఒకప్పుడు గేటు కాపలాదారుడురా. మా మోర్దెకయ్య గారిని నా దేవుడు శూషాన కోటకు ప్రధానమంత్రిని చేశాడు. మా యోసేపు గారు ఒకప్పుడు బానిస, హక్కులు లేని బానిస, ఆ దేశానికి ఆహారం పెట్టే మంత్రి అయ్యాడురా. నా దేవుడు నన్ను కూడా వదిలిపెట్టడు. ఇట్లాగా వాడు నెగిటివ్ థాట్స్ అన్నింటినీ కూడా పాజిటివ్ వాగ్దానాలతో, దేవుడిచ్చిన పాజిటివ్ సాక్ష్యాలతో నింపాలి. అలా నింపినప్పుడే నీవు బలాన్ని పొందుకుంటావు. వాడు వస్తాడు అంటాడు, నువ్వు చచ్చిపోతావు, చూసుకో, త్వరలోనే చచ్చిపోతావు, ఈ రోగంతోనే చచ్చిపోతావు, ఈ యాక్సిడెంట్లో నువ్వు చస్తావు చూడు అని అంటాడు. నువ్వు వెంటనే వాక్యం పట్టుకోవాలి. 118వ కీర్తన 17వ చరణంలో ఉంటుంది, నేను చావను, నేను సజీవుడునై యెహోవా క్రియలను వివరిస్తాను అని అనాలి. 116వ కీర్తన 9వ చరణంలో ఉంటుంది, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతాను అని అనాలి. ఏమండి, ఎన్ని గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ సమాధానకరమైన ఉద్దేశాలు, సంతోషకరమైన ఉద్దేశాలు. ఇంకా చివరిగా హగ్గయ్య 2:5లో ఉంటుంది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. ఇదండి వాగ్దానం. వాడిచ్చే తలంపులను బట్టి, వాడిచ్చే కలలను బట్టి, వాడిచ్చే చెడ్డ దర్శనాలను బట్టి, వాడిచ్చే ఊహలను బట్టి మీరు భయపడొద్దు. ఎందుకంటే ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది. ఇంక మనం ఎందుకు భయపడాలి? పిరిగోళ్ళు భయపడతారు. మనం పిరికి ఆత్మను పొందుకున్నామండి. ఏమండి, మనం పిరికి ఆత్మను పొందుకున్నామా? ధైర్యం ఇచ్చి దేవుని ఆత్మను పొందుకున్నామా? ఆయనండి మీరు భయపడుతున్నారనే ఆయన ఆత్మను మన మధ్య ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అరే, మీరు ఇంకా భయపడుతూ బతకకండ్రా. వాడిచ్చే తలంపులను బట్టి, కళలను బట్టి, వీటిని బట్టి మీరు భయపడమాకండి. ఎందుకంటే నా ఆత్మ మీ మధ్య ఉన్నదే. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తా. చాలామంది ఏమంటారు తెలుసా, నీ గురించి నాకు కళ వచ్చింది, నీ గురించి నాకు దర్శనం వచ్చింది, దేవుడు నీ జీవితంలో ఇది చేయబోతున్నాడు, నువ్వు ఇదైపోతావు, అదైపోతావు, అలా జరుగుతుంది, ఇలా జరిగిద్ది అని చెబుతుంటారు. వాళ్ళ మాట అస్సలు నమ్మకండి. హ్యావ్ యు గాట్ మై పాయింట్? నీ జీవితం గురించి వాళ్ళకి దేవుడు ఎప్పుడు చెప్పడు. అలా చెబుతున్నారు అంటే వాడెవడో జ్యోతిష్కుడు, సాతాను ద్వారా ప్రేరేపింపబడిన వాడు,
నేను అనుకున్నానండి, ఆవిడ ఇప్పుడు చెప్పిందని నాకు ఎట్లా జరిగిద్దని. నేనే జాగ్రత్త పడలా. నువ్వు ఎంత జాగ్రత్త పడినా అక్కడ జరిగేది ఏముండదు. అర్థమవుతుందా? ఆవిడ నాకు ముందే చెప్పిందండి ఇది జరిగిద్దని. ఆయన ఎవరో పాస్టర్ గారు, ఆయన చెప్పాడంట నా గురించి. ఆమెకు దర్శనం వచ్చిందంటండి నా గురించి. వాళ్ళు ముందే చెప్పారండి. వాళ్ళు చెప్పింది నీ మైండ్లో నింపుకున్నావండి నువ్వు. వాళ్ళు చెప్పిన సాతానగాడి యొక్క తలంపుల్ని నింపుకొని నీళ్లు పోసి పాలు పోసి ఎరువేసి పెంచుకొని నీ మీదకు నువ్వే తెచ్చుకున్నావండి యోబులాగా. అందుకే అది నీ జీవితంలో చెడుగా జరిగింది. మంచిది అనుకోలేదు నువ్వు, చెడుదే అనుకుంటావు, మంచిది అనుకోలేదు. అందుకే అది అలా జరిగింది. వాళ్ళు చెప్పిన వినొద్దు, వీళ్ళు చెప్పిన వినొద్దు, ఏ పాస్టర్ చెప్పినా వినొద్దు. దేవుడు మాట్లాడినప్పుడు నీతో మాట్లాడతాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, తలంపుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు నీకు నెమ్మది, సమాధానం. ఈ మార్చి నెలలో దేవుడు నీకు చెప్తున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక నువ్వు భయపడకు. వాడు పంపే తలంపులను బట్టి, వాడు పంపే సిగ్నల్ని బట్టి, వాడిచ్చే బలహీనతలను బట్టి, వాడిచ్చే కళలను బట్టి, దర్శనాలను బట్టి నువ్వు భయపడమాకు. నా ఉద్దేశాలు నీ గురించి చెడ్డవి కాదు, బలహీనమైనవి కాదు, నిన్ను పాతాళంలోకి తీసుకెళ్లి పాతాళంలో పాతిపెట్టేవి కావు. నా ఉద్దేశాలు నీ గురించి ఉన్నతమైనవి, అవి సమాధానకరమైనవి. దేవుడు ఏదైనా థాట్ ఇచ్చినా, దేవుడు ఏదైనా కళ ఇచ్చినా, దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చినా, దేవుడు ఏదైనా దర్శనం ఇచ్చినా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు ఈ నెలంతా ఆయన ఆత్మ మీ మధ్య నుంచి మీ భయాలన్నీ పోగొట్టునుగాక. ఈ నెలంతా నా ప్రభు మిమ్మల్ని సజీవులుగా ఉంచునుగాక. ఈ నెలంతా ప్రభు మిమ్మల్ని జయబాటలో నడిపించునుగాక. ఈ నెలంతా ప్రభు మీకు క్షేమాన్ని ఇచ్చునుగాక. ఈ నెలంతా ప్రభు మిమ్మల్ని బలవంతులుగా చేయునుగాక. మీరు విశ్వాసంలో ఈ నెలంతా బలముగా ఉందుగాక. మీ జీవితాల్లో దేవుడు శుభకార్యాలు జరిగించునుగాక. మీ గర్భఫలాన్ని దేవుడు తెరుచునుగాక. నిశ్చయముగా దేవుడు ఈ నెలలోనే నీ వివాహాన్ని ఫిక్స్ చేయునుగాక. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని నువ్వు పొందుకుందువుగాక. నీ శాలరీ ఇంక్రిమెంట్ అవునుగాక. ఈ నెలలోనే నువ్వు మంచి ప్రమోషన్ పొందుకుందువుగాక. ఈ నెలలోనే నా ప్రభువు నీకు చక్కటి గృహాన్ని ఇచ్చునుగాక. ఈ నెలలోనే నా ప్రభు నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చినట్లుగా దేవుడు కార్యములు జరిగించునుగాక. ఈ నెలలో నా ప్రభు నీ పరిచర్యను వృద్ధి పొందించునుగాక. నీవు సజీవుడివై దేవుని యొక్క కార్యాలను, ఆయన యొక్క క్రియలను వివరించుదువుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, ఈ యొక్క సమయాన్ని నా ప్రభు మాకిచ్చి మాతో ఉండి మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములయ్యా. 366 సార్లు భయపడకూడని రాయించావు. అయినా మేము భయపడుతూనే బ్రతుకుతున్నాం. ఏదో ఒక చెడ్డ కళ, ఏదో ఒక చెడ్డ దర్శనం, ఏదో ఒక చెడ్డ తలంపు, దీని ద్వారా మేము బలహీన పడుతూ ఏదైతే మా జీవితంలోకి రాకూడదు అనుకున్నామో దాని గురించే ఆలోచిస్తూ, దాని గురించే తలపోసుకుంటూ, దానితోనే నింపబడి అదే మా మీదకి రావడానికి మేమే కారకులమయ్యాం. దయచేసి మాలో ఉన్న చెడ్డ తలంపులు తొలగించండి. యేసు నామమున బలపరిచే వాగ్దానాలతో మా అందరిని నింపండి. ఎందరైతే బలహీనులు ఉన్నారో, ఎందరైతే శత్రు భయంతో ఉన్నారో, ఎందరైతే నా జీవితంలో ఈ కార్యం జరగదనుకుంటున్నారో వారి జీవితాల్లో వారు పాజిటివ్గా అనుకుంటుండగానే మంచి కార్యాలు జరిగించుదువుగాక. ఆరోగ్యాన్ని ఇచ్చుదువుగాక. ఆయుష్కాలాన్ని పొడిగించుదువుగాక. మా బిడ్డల జీవితాల్లో శుభకార్యాలు జరిగించుదువుగాక. చక్కని ఉద్యోగాలు మా బిడ్డలు పొందుకున్నట్లుగా మీరు ద్వారాలు తెరుచుదురుగాక. అప్పుడే సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను యేసు నామమున ఇప్పుడే దర్శించండి, విడుదల ప్రకటించండి. గుడ్రాలు అని నా ప్రభా నిందల వేయబడుతున్న తల్లిని మీరు కరుణించండి, గర్భఫలాన్ని ఇవ్వండి. వ్యాధుల చేత, బాధల చేత పీడించబడుతూ ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటున్న బిడ్డను మీరు దర్శించి యేసు నామమున స్వస్థపరచండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహాన్ని ఈ సంవత్సరం మీరు ఘనముగా జరిపించుదురుగాక. పరిచర్య చేస్తున్న బిడ్డలు నమ్మకమైన పరిచర్య చేసి యేసు నామమున ఆశీర్వదించబడుదురుగాక. మా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, మా బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్ అన్నింటిలో మీరు తోడుగా ఉండండి. మా బిడ్డలందరూ డిస్టెన్షన్లో పాస్ అవుటకు మీరు ద్వారాలు తెరవమని అడుగుతున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నాయన నిశ్చయముగా మేము బలాన్ని పొందుకుందాముగాక. మేము బ్రతికి సజీవమై నీ కార్యాలను వివరించే కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ, ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఈ నెల మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు.
మాలో ఉన్న నెగిటివ్ అంతా తొలగించి పాజిటివ్తో నింపండి. విధవరాండ్రుల పక్షాన మీరు ఉండండి, వ్యాజ్యమాడండి. దిక్కులేని అనాథలకు తోడుగా ఉండండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. మా నిందల అవమానాలన్నీ తొలగించండి. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.